చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన వాతావరణం. సరిగ్గా జనవరి నెలే ఎండాకాలంగా మారిపోయిన పరిస్థితి చూడొచ్చు మీరు. ఈ నీళ్ళ వల్ల చక్కటి పచ్చదనం దూరంలో కనపడుతున్నాయి. మనం చూడొచ్చు విండ్ మిల్స్, విండ్ టర్బైన్. ఒక్కసారి తిరిగితే సుమారు 800 యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది. అంటే ప్రతి ఇంటికి 100 యూనిట్స్ వాడినా కూడా 8 ఫ్యామిలీస్ 1 మంత్ హ్యాపీగా వన్ రౌండ్తో పవర్ పొందొచ్చు. ఇదంతా ఎక్కడో కాదు, తెలంగాణ ప్రాంతమే. పల్లెటూళ్ళు సైతము పంట పొలాల్లో విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేసి ప్రకృతిలో ఉన్న దేవుడిచ్చిన దానిని వినియోగించుకొని కరెంటు ఉత్పత్తి చేసే అంత జ్ఞానానికి మనిషిని దేవుడు తీసుకొచ్చాడు. మనిషి ఎంత ఎదిగితే అంత ఆనందం, ప్రమాదం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. మనిషి సంతోషంగా బతుకుతూ ఉన్నాడు భూమి మీద. అందులోనే మంచి, చెడు, పగ, కక్ష, ద్వేషం, కుట్ర, బ్రతకడానికి ఎన్నో ఉపాయాలు. ఒకరి మీద ఒకరికి పై చేయి, ఒకరికంటే ఒకరు తెలియగల వాళ్ళని నిరూపించుకునే ప్రయత్నం, ఎవరి జ్ఞానం గొప్పదని పోటీపడే పరిస్థితి. దేవుడు మనిషికి ఇవంతా ప్రసాదించాడు. ఇవన్నీ భౌతిక అవసరతలు తీర్చడానికే. ఆత్మ అవసరత కొరకై దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన దగ్గరనే జీవం ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. నేనే ఆత్మకు రక్షణ కలుగజేసే దేవుడని. ఈ పంట పొలానికి మనిషి రక్షణ కలుగజేస్తూ బ్రతుకుతూ కాపాడుకుంటూ భోజనం కొరకు కష్టపడుతున్నాడు. అలాగే ఆత్మ కొరకు మనిషికి దేవుడు సహాయం చేస్తే తప్ప, దేవుడు తోడై ఉంటే తప్ప మనిషి జీవించలేడు. అది అర్థం కాని పరిస్థితిలో నేటి మానవుడు అత్యాధునికమైన టెక్నాలజీకి అలవాటైపోయి బానిసగా మారిపోయి భయంకరమైన కోపం, ద్వేషం, ఆధిపత్య పోరు మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ మనం బైబిల్ని ఒకసారి గమనించి చూస్తే, బైబిల్లో కాకుండా బయట వ్యక్తులు కాలజ్ఞానం చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఆస్ట్రాలజిస్ట్ ఉండొచ్చు, ప్రకృతిలో జరిగే మార్పులను గమనించి ప్రిడిక్షన్స్, భవిష్యవాణి చెప్పినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భూమి మీద మనిషి తరాలు మారినా బ్రతుకుతాడు అనేటటువంటి మాట మాత్రం కలియుగం అంతం సమీపించిందని అంటున్నా కానీ మనిషి మాత్రం అంతం అంటే ఏందో, ముగింపు అంటే ఏందో, ఏమైపోద్దో ఒక్క క్షణం కూడా ఆలోచించలేని పరిస్థితి. అందరూ అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మరణం గురించి ఎవరు ఆలోచించలేని పరిస్థితి. అందుకే బైబిల్ చెప్తుంది, మరణం మనిషి చేసుకున్న తప్పిదం వల్ల, దేవునికి దూరం అవ్వడం వల్ల చావు వచ్చింది. చావు అంటే మనిషి చచ్చిపోయి పూడ్చిపెట్టేది ఒకటే కాదు. దేవునికి దూరం అయిపోయిన మనిషి ప్రకృతిని ఆధారం చేసుకొని బ్రతికి సంతోషించి ఏదో కాలం గడిచిన కొద్దీ తిన్నదో ఉన్నదో లేనిదో తిని కష్టమో నష్టమో పడి కన్నీళ్ళో దుఃఖమో దిగమింగి బతికి చచ్చిపోయి అంతవరకే అనుకునే పరిస్థితి దేవుని విడిచిపెట్టిన మానవునికి కలుగుతుంది. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, ప్రతి మనిషికి మరణం సమీపమైనట్లుగానే దేవుని తీర్పు అనేది ఒకటి ఉంది భూమికి. 2 పేతురు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో ఏ పుస్తకంలో అయినా పుస్తకాలు, అధ్యాయాలు, లైన్లు, ప్యాసేజీలు ఎట్లుంటాయో బైబిల్లో కూడా అట్లనే ఉంటాయి. ఆ పుస్తకం పేతురు అనే భక్తుడు రాసిన పుస్తకంలో 2వ పేతురు, అంటే ఆయన 2 పుస్తకాలు రాశాడు. 2వ పుస్తకంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తుంది, ఈ భూమి నాశనం కొరకే భద్రం చేయబడి ఉంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం.
నీళ్ళు, పచ్చదనం. ఇగో ఇది జొన్న చేను, మనం తినటానికి పిట్టలు తినటానికి. ఈ జొన్న చేను ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఉపయోగపడుతుంది, పక్షులకు, మనిషికి కూడా ఉపయోగపడుతుంది. మట్టిలోంచి తీసిందే మనం తింటున్నాం కాబట్టి మట్టి అయిపోతున్నామని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పింది. వెళ్ళిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది, అంటే పరిశుద్ధమైన జీవితం, లోకం ఉంది అని బైబిల్ చెప్తుంది. మరి అది ఎట్లా అని ఆలోచన చేస్తే, తరతరాలు ఉంటుంది అనుకున్న భూమిలో అనేకమైన